Well, hello everyone. This is your tech hacker, and you are reaching us through Geetika Tips and Timely Varieties. సో ఇవాళ మనము సామ్సంగ్ గ్యాలక్సీ M21 ఫోన్ ని అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది 1 year old మోడల్ అని మాకు తెలుసు, బట్ కొంచెం ఏమంటే ఇప్పుడు బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్న వాళ్ళకి ఇదే బెస్ట్ ఫోన్ అన్నమాట. రీజనబుల్ M30s తో కంపేర్ చేస్తే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M21 చాలా రీజనబుల్ ప్రైస్ పరంగా చూస్తే. కొన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. సో ఆ ఫీచర్స్ అనేవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. So let's unbox Samsung Galaxy M21. సో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి సామ్సంగ్ వాడు కేస్ అనేది ఆఫర్ చేయడు, ఫోన్ కేస్ అనేది ఆఫర్ చేయడు. సో మీరు కొనేంత వరకు మీరు ఎప్పుడు వైప్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఒక డస్ట్ అనేది ఫామ్ అవుతుంది బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసి మనకి మన M21 మోడల్ చూస్తున్నారు కదా, చాలా షైనింగ్ గా ఉంది. అండ్ రిమూవబుల్ కవర్ రిమూవబుల్ ఉంది. సో మనము సామ్సంగ్ గ్యాలక్సీ M21 మోడల్ కి ఒక లుక్ ఇచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో ఒక ఫ్లాష్ ఉంది అండ్ ఇక్కడ 48 మెగాపిక్సెల్స్ అని రాస్తుంది. సో మెయిన్ కెమెరా అనేది 48 మెగాపిక్సెల్స్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఈజీగా చేసుకోవచ్చు. అన్లాక్ చేసుకున్నప్పుడు మన ఫింగర్ కి సూటబుల్ గా ఉంటుంది. సో టాప్ సైడ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసరికి ఇక్కడ హెడ్ ఫోన్ ప్లగ్ ఇన్ ఇచ్చారు అండ్ సి టైప్ పోర్ట్ అనమాట. మనకి సి టైప్ పోర్ట్ అంటే ఇప్పుడు వేరే ఫోన్ చార్జెస్ మనం కనెక్ట్ చేసుకుంటే మన ఫోన్ కి చార్జ్ అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్పీకర్ ఉంది, డాల్బీ అట్మాస్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సిమ్ ట్రే స్లాట్ ఉంటుంది. సో మీరు మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకుంటే మీరు మెమరీని 512 GB వరకు పెంచుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పిన్ ఉంటుంది. సో మీరు పిన్ ఓపెన్ చేసి సిమ్ ట్రే ఓపెన్ చేయొచ్చు. సో మనము స్లిమ్ ట్రాట్ చూసుకున్నట్టయితే సో ఇది మనము మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 512 GB మెమరీ కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఒక మైక్రో ఎస్డి కార్డు 2 డ్యూయల్ సిమ్స్ పెట్టుకోవడానికి సూటబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము స్విచ్ ఆన్ చేద్దాం. మన M21 ని నిద్ర లేపాలి కదా. ఓకే, సో ఫ్రంట్ సైడ్ కవర్ చేయలేదు మనం. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, సెల్ఫీ కెమెరా. నేను విన్న ప్రకారం అయితే సెల్ఫీ కెమెరాస్ కి సామ్సంగ్ గ్యాలక్సీ M21 చాలా సూటబుల్ అని అన్నాను. సో ఇప్పటికైతే మనము టర్న్ ఆన్ చేస్తున్నాం. ఇంకా లోపల ఏముందో చూద్దాం. చాలా దాచున్నాం లోపల. బాక్స్ లో ఏమొచ్చినాయి చెప్పు. సో బాక్స్ లో వచ్చేసి మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా, ఒక నిమిషం. సో మనకి USB పోర్ట్ అనేది ఇచ్చారు, చాలా పెద్దగా ఉంది. ఇంకా సి టైప్ పోర్ట్ అనమాట. మీరు చెప్పాను కదా, సి టైప్ పోర్ట్ అంటే మీరు వేరే కంపెనీ చార్జర్స్ కానీ కనెక్ట్ చేసుకుంటే మీకు కనెక్ట్ అవ్వదు మీ ఫోన్ కి. ఈ చార్జరే వాడాలి, లేకపోతే మీకు కష్టం, చాలా కష్టం. ప్లగ్ఇన్ అయితే వేరే చేసుకోలేదు. ఓకే, ఇప్పుడైతే మనకి ఫోన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్ చేసేసాం. ఆ తర్వాత ఓకే, టిక్ 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 టిక్. సో పాస్వర్డ్ వచ్చేసి మేము చెప్పలేము. వైఫై అయితే కనెక్ట్ చేసుకున్నాము. అప్డేట్స్ అని వస్తుంది, చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. సో టైం పట్టేటట్టే ఉంది. సో ఇప్పుడు మనము అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫీచర్ ఏంటంటే కాపీ యాప్స్ అండ్ డేటా. మనము పాత ఫోన్ నుంచి వచ్చే ఏమైనా డేటా ఉంటే మనము కాపీ చేసుకోవచ్చు. సో ఒకవేళ కాపీ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు అదే చెప్పాను కదా, ఓల్డ్ డివైస్ నుంచి ఏమైనా డేటా కావాలనుకుంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనము డేటా అనేది అవసరం లేదు మనకి. సో డోంట్ కాపీ అని కొట్టేద్దాం. సో మనము ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూజ్ లొకేషన్, అలౌ స్కానింగ్,
సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా, ఇన్స్టాల్ అప్డేట్స్ అండ్ యాప్స్. సో ఇవన్నీ చేస్తేనే మనకి ఫోన్ ఫంక్షన్ అవుతుంది. సో యాక్సెప్ట్ చేస్తాము. అండ్ మనకు వచ్చేసి ఏ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి ఫోన్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ మనకి 5 టైప్స్ ఉన్నాయి మన సెక్యూరిటీ డివైస్ కి సెక్యూరిటీ పెంచుకోవడానికి. సో ఫేస్ రికగ్నిషన్ చూసుకోవచ్చు, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ చూసుకోవచ్చు. నేనైతే పిన్ యూజ్ చేసుకుంటాను. సో పిన్ వచ్చేసి నేను సో ఇక్కడ పిన్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఫోన్ అనేది ఓపెన్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇట్స్ ఓకే. సో మనకి ఇన్బిల్ట్ యాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్మార్ట్ ట్యూటర్ అని ఉంది ఆడియో పర్పస్ కోసం. సో మనం స్కిప్ చేయొచ్చు. సామ్సంగ్ అకౌంట్ ఏం లేదు కదా మనకి, సో స్కిప్. సో మనం ఫినిష్ కొట్టేద్దాం. మొత్తం ప్రక్రియ అంతా అయిపోయింది. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ వాడుతుంది. సో ఓకే కొట్టచ్చు. మన లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. తర్వాత నెక్స్ట్ కొట్టేద్దాం. సో తర్వాత మనం లాంగ్వేజ్ సెట్ చేసుకున్నాక మనము కంటిన్యూ కొట్టేసి తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మనకి ఏజ్ అనేది అవసరం లేదు, సో స్కిప్ కొట్టేద్దాం. సో మనకి ఫోన్ అనేది ఆన్ అయిపోయింది. అండ్ మనకి వర్షన్స్ అనేవి ఇంకా డౌన్లోడ్ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో, షాపింగ్, నెట్ఫ్లిక్స్ యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టాడు మనకి, మనం చూస్తాం కదా అనేసి. అండ్ స్నాప్చాట్ కూడా పెట్టాడు, కానీ నేను వాడను కదా, స్నాప్చాట్ వాడను నేను. సో ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి చూస్తే నార్మల్గా అన్ని వీడియోస్కి ఉన్న ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ విజెట్స్ వచ్చేసి కూడా అంతే ఉన్నాయి. ఫోకస్ మోడ్ వచ్చేసి మనకి చాలా మంది తెలియదు. ఫోకస్ మోడ్ వచ్చేసి కొన్ని యాప్స్ మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కొన్ని వర్క్ టైం అన్ని సెట్ చేసుకుని, లేకపోతే మన కస్టమైజ్ టైం సెట్ చేసుకుని మనం కొన్ని యాప్స్ ని బ్లాక్ చేయొచ్చు. అవి డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది ఫోకస్ మోడ్. సో మనకి ఇప్పుడు అదంతా అవసరం లేదు, మీకు చెప్పాలని చెప్తున్నా. సో మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఆబ్వియస్లీ అందరు చాలా మంది వాడుతున్నారు. అండ్ ఇప్పుడైతే చూస్తే కెమెరా చూద్దాం. సో కెమెరా చూస్తే ఓకే, పర్లేదు. మనకి సింగిల్ టేక్ అని చూస్తే మాత్రం సో ఇదంతా చూస్తున్నారు కదా, మనకి ట్యుటోరియల్ అనేది ఇస్తున్నాడు, ఒక 1 సెకండ్ ట్యుటోరియల్. సో మనం క్లిక్ చేస్తే మాత్రం నార్మల్గా మనం మూవ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మనకి ఫొటోస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. సో మనం స్టాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఫోటో వీడియో అనేది నార్మలే, అన్ని ఫోన్స్కి ఉండేవే. సో మోర్కి వచ్చేస్తే మనకి ప్రో కెమెరా ఉంది, అండ్ పానోరామా చేయొచ్చు, అండ్ నైట్ మోడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఫోకస్ పెట్టొచ్చు. లైవ్ ఫోకస్ అంటే ఇప్పుడు మనము ఒక ఏరియా, ఒక సబ్జెక్ట్ అనేది పెట్టుకుని మనము ఆ బ్లర్రింగ్ అనేది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లర్రింగ్ అనేది మనము చేసుకోవచ్చు, అది మనం సెట్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి సో స్లో మోషన్, సూపర్ స్లో మోషన్. మనము ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ మూమెంట్ అయినా, ఏదైనా ఆబ్జెక్ట్ అనేది కానీ సబ్జెక్ట్ అని మనం షూట్ చేసుకుంటే మనం స్లో మోషన్లో షూట్ చేయొచ్చు. అండ్ మన వీడియోస్ అనేవి చాలా బాగుంటుంది, స్లోమోలో చేస్తే చాలా బాగుంటుంది. మీ సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ టైమ్ ల్యాప్స్ ఫీచర్ కూడా ఉంది. సో వీడియో వచ్చేసి చెప్పాను కదా, మ్యాక్రో వ్యూ ఉంది, మైక్రో వ్యూ ఉంది. మ్యాక్రో వ్యూ వచ్చేసి 123 degrees వ్యూ అనేది, ఏరియా అనేది కవర్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఇక్కడ టాప్ ఫీచర్స్ లో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదో ఇక్కడ ఏఆర్ కోర్ ఉంది. సో డూడుల్స్ కి, సెల్ఫీ డూడుల్స్ కి ఇవి బాగా పనికొస్తుంది. సేమ్ లైక్ స్నాప్చాట్ లాగా, స్నాప్చాట్ లో ఉన్న ఫీచర్స్ లాగా. సో ఇది నోటిఫికేషన్ వచ్చింది, ఫైన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, మంచి ఫిల్టర్స్ ఉన్నాయి, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి మనకి అన్ని కెమెరాస్లో ఉన్నట్టుగా. సో ఇక్కడ మనం క్రియేట్ ఫిల్టర్స్ ఫ్రమ్ యువర్ ఫొటోస్, టర్న్ ఎనీ షాట్ ఇంటూ కస్టమ్ ఫిల్టర్, సెలెక్ట్ శాంపిల్ బిలో టు ట్రై ఇట్ అవుట్. సో మనము మన ఫొటోస్తో కూడా నార్మల్గా చేసుకోవచ్చు, కెమెరాతో క్లిక్ చేసినవే కాకుండా నార్మల్ ఫొటోస్ ఏవైనా సరే. సో ఫేస్ అనేది మనకి ఫేస్ బ్యూటీ పెంచడానికి ఫేస్ స్మూత్నెస్ ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్రేమ్స్ వచ్చేసి ఇక్కడ మనకి రేషియో 9:16 ఉంది, అండ్ 1:1 ఉంది, అండ్ ఫుల్ ఉంది. ఫుల్ రేషియో అంటే మొత్తం కవర్ అయిపోతుంది మనకి, ఇలా మొత్తం మనకు కనిపించే డెస్క్టాప్ పైన అంతా కవర్ అవుతుంది. సో ఫ్రేమ్ అయితే ప్రస్తుతానికి 9:16 ఉంచుకుందాం. సో మనం ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు, ఒక సెల్ఫీ తీసుకుందాం. ఓకే, ఇది కెమెరా, వీడియో. ఓకే వీడియో సెలెక్ట్ చేశానా, జస్ట్ వెయిట్. ఓకే వీడియో సెట్ చేశాను, సారీ. ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటే ఒక స్మైలీ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఇక్కడ కూడా రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్స్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఫిల్టర్స్ చేసుకోవచ్చు చెప్పినట్టుగా, అండ్ ఫేస్ స్మూత్నెస్ రావడానికి మనం పెంచుకోవచ్చు. ఇంటెన్సిటీ వస్తుంది మీకు ఫొటోస్లో. అండ్ ఇక్కడ మీరు ఫుల్ రేషియోస్ అనేవి చెప్పాను కదా, 1:1, 16:9. మనము వచ్చేసి 4:3 ఉంది కదా, 4:3 డిఫాల్ట్ సెట్టింగ్ పెట్టేద్దాం. సో ఫ్లాష్ సెట్టింగ్ తీసుకుంటే మనకి ఇలా నార్మల్గా ఒక సెల్ఫీ తీసుకుంటే మనకి ఇలా స్క్రీన్ వైడ్ అయిపోతుంది. సో ఇది జస్ట్ అబౌట్ కెమెరా. సో మనకి గేమింగ్ కోసం బాగుంటుంది భయ్య ఫోన్ అంటే, ఓకే గేమింగ్ కోసం బాగుంటుంది, బట్ గ్రాఫిక్ క్వాలిటీ కొంచెం తక్కువ చేసుకుని మీరు గేమ్స్ ఆడాలి. అప్పుడే కొంచెం మీకు ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది సిపియూ అనేది హీట్ అవ్వదు. ఒకవేళ మీరు హై పెట్టుకుంటే కనుక బ్యాటరీ కొంచెం తొందరగా డ్రైన్ అవుతుంది, అండ్ సిపియూ హీట్ అవుతుంది, కొంచెం పట్టుకోవడానికి కష్టం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇట్లా కొంచెం వెయిట్ ఆఫ్ ది ఫోన్ చూస్తే రెడ్మీ నోట్ 9 Pro కంటే కొంచెం లైట్ వెయిట్ ఉంది, బికాస్ ఆఫ్ దిస్ కర్వ్డ్ బెండింగ్స్ ఇన్ ద కార్నర్స్. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇప్పుడు కెమెరా అయితే గుడ్, పర్లేదు. డేలైట్ టైంలో మీరు తీసుకుంటే పిక్చర్స్ కనుక మీరు మంచిగా తీసుకోవచ్చు, పిక్చర్స్ ఏవైనా ఉంటే, నేచర్ పిక్చర్స్ కానీ ఏవైనా సరే. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి కూడా మంచి స్పీడ్గా పర్ఫార్మ్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది చెప్పాలంటే. బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6000 mAh. మీరు ఒకవేళ బాగా వాడినా కూడా మాక్సిమం 2 days మీరు ప్లగ్ ఇన్ చేసుకోకుండా ఫోన్ అంతా 2 days వరకు ఈజీగా వాడేయచ్చు. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీరు ఫోన్ అయితే రీజనబుల్ రేట్కి కొనొచ్చు. అరౌండ్ 12,000 అరౌండ్ అలా మనకి ప్రైస్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు కనుక రీజనబుల్ ప్రైస్ కి సామ్సంగ్ కావాలి భయ్యా అనుకుంటే ఈ సామ్సంగ్ M21 చాలా బెటర్ చాయిస్ మీ అందరికి. ఫైనాన్షియల్ బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే బెస్ట్ చాయిస్ అసలు. సో గైస్ ఇప్పుడు మనము సామ్సంగ్ M21 ఫోన్ యొక్క సెట్టింగ్స్ ని చూద్దాము. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి కనెక్షన్స్. సో వైఫై కానీ బ్లూటూత్, ఫ్లైట్ మోడ్ అన్ని ఫోన్స్ కున్న సెట్టింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అండ్ వైబ్రేషన్. మీరు ఇక్కడ రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోన్ యొక్క రింగ్ టోన్స్ ఉన్నాయి, సో మన రింగ్ టోన్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ సో ఇవన్నీ సిమిలర్ ఫీచర్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ ఏమైనా ఉంటుందంటే మనం ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ ఒకటి పెట్టుకోవచ్చు, అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనము ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం పిన్ టైప్ చేసి మనము మన లాక్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మనము ఇప్పుడు ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తే ఇక్కడ మీకు అన్ని ఫోన్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. సో మీ IMEI నంబర్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ అని కొడితే మీకు మీ IMEI ఫోన్ నంబర్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫోన్ కి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో మీరు చెక్ చేస్తూ ఉండాలి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా లేదా. అప్డేట్ వస్తే వెంటనే చేసుకోవాలి. సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఉంటుంది ప్రతి ఫోన్ కి. సో ఎప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు అది చేసుకోండి. మీ ఫోన్ సెక్యూరిటీ పెంచుకోవడానికి మీరు ఆ అప్డేట్ అనేది ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి.
సో మీకు ఇక్కడ అన్ని ఫోన్స్ లాగానే డిజిటల్ వెల్బీయింగ్, పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మీకు పిల్లలు ఎక్కువ మీడియా వాడకుండా పేరెంటల్ కంట్రోల్స్ అనేవి హెల్ప్ అవుతుంది. సో గూగుల్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, ఏమి అకౌంట్స్ లేవో చెక్ చేసుకోవచ్చు, సైన్ అవుట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచి. మీరు ఏం ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సెట్టింగ్స్ దగ్గర వచ్చి మీరు గూగుల్ అకౌంట్ అనేది లాగౌట్ చేసుకోవచ్చు. సో లాక్ స్క్రీన్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అన్ని ఇప్పుడు స్క్రీన్ లాక్ టైప్ ఇక్కడ ఉందనుకోండి, మీరు టైప్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే మీరు ఇక్కడ పిన్ టైప్ చేసి మీ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఏంటంటే సామ్సంగ్ M21 అనేది 1 year old మోడల్ అయినా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. అమెజాన్ వెబ్సైట్ లో మీరు ఇప్పుడే కొనేయండి. మీకు మీ బడ్జెట్ కి రీజనబుల్ గా ఏదైనా కావాలి అంటే అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా మీకు మంచి ఫోన్ అనేది రావాలి అంటే సామ్సంగ్ గెలాక్సీ M21 అనేది ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు కెమెరా వర్క్ అనేది కూడా కావాలంటే ఇట్స్ ఓకే, కెమెరా కూడా బాగుంటుంది. మీరు డే లైట్ లో పిక్చర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు గేమ్స్ ఆడాలనుకుంటే కూడా ఈ ఫోన్ అనేది సూటబుల్ గా ఉంటుంది. కానీ మీరు గ్రాఫిక్స్ అనేది లో పెట్టుకోవాలి. గ్రాఫిక్స్ ఎందుకు లో పెట్టుకోవాలి అంటే మీరు గ్రాఫిక్స్ అనేది హై పెట్టుకుంటే గేమ్ అనేది కొంచెం షటర్ అవుతుంది. కొంచెం లో పెట్టుకుంటే కనుక మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం మెరుగ్గా ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా ఏం పెద్దగా డ్రైన్ అవ్వదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ బడ్జెట్ కి తగ్గట్టుగా గెలాక్సీ M21 ఇస్ ద బెస్ట్ చాయిస్. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు రావడానికి మీరు కూడా పక్కన బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.